ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. ఓం నమః. ఇప్పుడు మనం పరాభవనామ సంవత్సరం, శ్రీ పరాభవనామ సంవత్సరం గురించి తెలుసుకోబోతున్నాము. 12 రాసుల వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, అసలు ఈ పరాభవనామ సంవత్సరము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే 19th మార్చ్ 2026 నుండి 6th ఏప్రిల్ 2027 వరకు కూడా 12 రాసుల వారికి గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, మంచి చెడులు ఎలా ఉండబోతున్నాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయి, రాజభూజ్యం అవమానాలు ఎలా ఉంటున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా సంతానం వలన అదృష్టం కలగబోతోంది. సరే, ముందర మీకు తెలుసుకుందామండి. మీ రాశిలోనే శని కుజులు ఉన్నారు. ఏప్రిల్ 2 నుంచి మే 10 వరకు, అంటే 40 రోజులు శని కుజులు గ్రహయుద్ధం జరగబోతోంది. మీ రాశిలోనే ఇద్దరు శని పాపి కాబట్టి మీకు మీనరాశి వాళ్ళకి జలగండం ఉంది, నీటి వలన ప్రమాదం పొంచి ఉన్నది. అలాగే ఫైర్ అంటే అగ్ని వలన కూడా ప్రమాదం ఉన్నది. పైగా వర్షం, ఇప్పుడు వడగళ్ళ వర్షం అంటారు సరే, ఆ దాని వలన కూడా మీకు కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది. రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు కూడా అవకాశం ఉంది. ఫేస్ మీద కానీ తల మీద కానీ చిన్న దెబ్బలు తగ్గడము, బ్లడ్ కారడము జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మీ లగ్నాధిపతి మీ రాశ్యాధిపతి అయిన గురుడు మీ రాశిని చూడడం వలన శని కుజుల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. కానీ ఆయన ఆ ఏప్రిల్ మేలో చూడడం మీ రాశిని, కాబట్టి మీరు జాగ్రత్తగానే మీరు ఉండాల్సిందే. శని కుజులు మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన, జాగ్రత్తగా ఉండండి, నీటి జోలికి వెళ్ళకండి. మీ ఇష్టం, మెయిన్ దశ బాగుంటే ప్రాబ్లం లేదు. ఈ మీనరాశి వారికి తల్లిగారికి ఇబ్బంది కలగడము, తల్లిగారికి అనారోగ్య సమస్యలు, చదువులో ఆటంకాలు, అలాగే విద్యార్థులకి చదువులో ఆటంకాలు, మర్చిపోతూ ఉండడము, అంటే వాళ్ళ వస్తువులు పోవడము, అంటే బుక్స్ ఉంటాయి కదా పోవడము, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే మీనరాశి వారికి. పైగా గృహయుద్ధం జరుగుతోంది. శని కుజులు ఫైటింగ్ చేసుకుంటారు. గృహయుద్ధం అంటే అదే. కానీ ఎవరు గెలుస్తారు అనేది పక్క పెడదాం, అంటే డిగ్రీస్లో చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళు ఇచ్చే శుభ ఫలితాలా చెడు ఫలితాలు అంటే ఎక్కువ చెడు ఫలితాలు ఉండడానికి అవకాశము ఉంది. అది కూడా ఫేస్ మీద ఉంటుంది. సరే, మీ చదువులో ఎటువంటి ఆటంకాలు ఉండవండి. కంఫర్టబుల్నెస్ అంటే సుఖపడే గీత మీకు చాలా బాగుంది. ఇంకా విద్యార్థుల కంటే యాక్చువల్గా 4th భావం బాగుందంటే విద్యార్థులు కూడా బాగుంటుంది. 3rd భావం శని ప్రభావం ఉన్నా విద్యలో మీకు రాణించడానికి అవకాశం ఉంది. ఇందని చెప్పినట్టుగా గృహాలు కొనుక్కోవడం కదా, గృహయోగం ఉంది. అలాగే రైతులకు కూడా పంటలో బాగా రాణించడానికి అవకాశం ఉంది అని చెప్పచ్చు. అసలు మెయిన్ ఇంపార్టెంట్, గురుడితో కలిసిన కేతు ఎక్స్ట్రాడినరీ అండి. ఇదొక్కడి చాలు మిమ్మల్ని భగవంతుడు బ్రహ్మాండంగా కాపాడుతాడు అనడానికి. ఎందుకంటే మీ రాశ్యాధిపతి పంచమభావంలోకి ఉచ్చస్థితిలో వస్తున్నాడు, పరమోచ్చలో ఉంటాడు 5 degrees దగ్గర. అంటే మీకు చేసిన మేలు ఎవరికి చేయడు. అంటే పుత్ర సంతానము కలుగుతారు. డిసెంబర్ నెలలో పుత్ర సంతానం, కవలపిల్లలు అంటారు కొంతమంది, కవలపిల్లలు కూడా అంటారు కదా, కలగచ్చు. సంతానం వలన అదృష్టం ఎక్కువ ఉంటుంది మీకు ఎందుకు చెప్పినట్టుగానే మీకు సంతానం వల్ల అదృష్టమే కాదు, మగపిల్లలు ఆడపిల్లలు పుడతారు. అంతేకాకుండా మీ సంతానం మీకు రక్షగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. మీ ఆడపిల్లలు, మీ కూతుళ్ళు, మీ కొడుకులు కూడా మీకు రక్షగా ఉండి మిమ్మల్ని కాపాడి తీరుతారన్నది సందేహం లేదు. అంటే ఏ విధంగా ఫైనాన్షియల్గా కానీ అనేక విధాలుగా మిమ్మల్ని కాపాడతారు వాళ్ళు, రక్షగా ఉంటారు. అంతే స్టాక్ మార్కెట్లో కూడా ధనాదాయం విపరీతంగా ఉండడానికి అవకాశం ఉంది మీనరాశి వాళ్ళకి. అది కూడా డిసెంబర్ నెల నుంచి, అంటే జూన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది మీకు ఫైనాన్షియల్ స్టేటస్. దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటారు. పైగా మీకు జనాకర్షణ ఎక్కువ. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు కూడా వస్తాయండి. పంచమ స్థానంలో రాజకీయ రంగంలో పదవులు అవడం అవకాశం ఎక్కువ. కానీ మీ జాతకంలో చూసుకోండి. అంతే కదండి, మీరు స్టాక్ మార్కెట్ చెప్పాం కాబట్టి మీరు సినిమా రంగము, కళారంగము, ఇంకా చెప్పండి సాహిత్య రంగం అంటాం కదా, నృత్య కళాకారులకి, సాహిత్య రంగంలో ఉన్న వారికి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, అలాగే కళాకారులు అంటే యాక్టర్స్కి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్ అంటాం కదా, ఒక విధంగా కళారంగం ఎన్ని వాళ్ళకి ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందనలో సందేహమే లేదు.
అది కూడా డిసెంబర్ నుంచి మరింత ఉధృతంగా ఉంటుంది. జూన్ నుంచి డబ్బులు విపరీతంగా వస్తాయండి మీకు, డౌటే లేదు. అదృష్టం మంచి బాగున్నారంటే తీర్థయాత్రలు, మంచి మంచి డ్రెస్సెస్ కొనుక్కోవడము, బంగారు ఆభరణాలు ఇవన్నీ ఉంటాయి. శుభకార్యాలు చేయడము, ధర్మకార్యాలు చేయడము, మాట నేర్పరితనము, అన్ని ఇతరులని అంటే ఇతరులు అంటే మీకు తెలిసిన వాళ్ళందరికీ పోషించడం, ఇతరులను పోషించే శక్తి భగవంతుడు మీకు ఇస్తాడు. సరే ఆ పక్క పెడతారండి. కేతువుతో కలిసిన గురుడు డిసెంబర్లో, అంటే డిసెంబర్లో వరకు కేతు ఉంటాడు, గురుడు కలుస్తాడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో 6వ భావంలో ఈ కాంబినేషన్ మంచిదే, శత్రు భయం ఉండదు. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి ఉంటుంది సరే లా చేస్తున్నాం కాదు, మీరు లా రిలేటెడ్ అయితే లా రిలేటెడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. లా రిలేటెడ్ సంబంధించినటువంటి కోర్టు కేసులు కానీ ఉంటాయి, వాటిలో గెలుస్తారు. కేతు 6వ భావం ఉన్నాడు కదా. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, అంటే మీ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు, గెలుస్తారు. విదేశాలలో స్టాంపింగ్ అయిపోతూ ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారు కూడా వాళ్ళకి ఏదైనా గ్రీన్ కార్డు ఏదో అంటారు కదా, పర్మనెంట్ రెసిడెన్స్ అంటాం కదా, వాళ్ళకి వస్తుంది మీ జాతక ప్రకారం. ఇలాగ 6వ భావంలో మీకు జనరల్గా మేనమామలకి బాగుండడము, శత్రువులను భయం లేకుండా ఉండడము, అలాగే మీలో కొంతమందికి విదేశాలు వెళ్ళి అక్కడ యోగవంతంగా ఉండడము, రోగాలు రుణబాధలు తగ్గడము, ఇవన్నీ బాగుంటాయి. కానీ భార్యాభర్తల విషయంలో కానీ, అంటే పెళ్లి సంబంధాల విషయంలో కానీ ఆలస్యం అయిపోతూ ఉంటాయి. భార్యాభర్తలు దూరంగా ఉండడం, మాట పట్టింపని, కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. అవి ఏం పట్టించుకోకండి, కొద్దిగా కష్టపడండి. భార్యాభర్తలు అంటే వివాహ శుభకార్యాలు జరుగుతాయి, కష్టపడి వెతికితే అవన్నీ జరగడానికి అవకాశం ఉంది మీ జాతక ప్రకారం. ఏదైనా భాగ్యస్థానాన్ని గురుడు చూడడం వల్ల భాగ్యము వృద్ధి అవుతూనే ఉంటుంది మీకు. అంటే తీర్థయాత్రలు వెళ్ళడము, యమునా నది పుష్కర స్నానం చేయడం, సంకల్పపూర్వకంగా చేయడము, ఇవన్నీ మీకు భగవంతుడు ఇచ్చాడండి. హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడము, మీ షూటింగ్లు చేస్తూ ఉంటారు, దాని రీత్యా విదేశాలు వెళ్ళడము, ఇలా మీకు రకరకాల మంచి మంచి యోగాలు కలగడానికే అవకాశము భాగ్యస్థానం ఇచ్చాడు. అంటే మీకు చేస్తున్న వ్యాపారాలు, రెస్టారెంట్సు, గోల్డ్, సిల్వరు అంటాం కదా, ఆ వ్యాపారాభివృద్ధి, అంతేకాకుండా స్టేషనరీ అంటాం అవి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యం దశమస్థానం. మీ రాష్ట్రాధిపతి పంచమంలో ఉండి దశమస్థానం చూస్తున్నాడు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉంటారు. గవర్నమెంట్ ఆడవాళ్ళకి చెప్తున్నారంటే గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, గవర్నమెంట్ జాబ్లో వస్తాయి మీకు. అంతేకాకుండా మీరు దేవాలయాలకి అధికారిగా కానీ, దేవాలయాలు మెయింటైన్ చేయడంలో కానీ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పూజారులు గాను, దేవాలయాలకు సంబంధించిన వాటిలో మీరు బాగా డెవలప్ అవుతారు. బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థలోనూ, అయితే మీరు ప్రొఫెషనల్గా ఈ సివిల్ సర్వీసెస్ అంటాం చూసారా, వాటిల్లో గెలవడము, పాస్ అవ్వడము, ఇవన్నీ మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మీ ఎడ్యుకేషన్ రీత్యా మీ యొక్క ప్రొఫెషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. అది కూడా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మరింత ఆదాయ వనరులు పెరుగుతాయి. లాభస్థానంలోకి రాహు వస్తాడు అంటే సంవత్సరాల పాటు మిమ్మల్ని ఏకదాటిగా కోటీశ్వరులు చేస్తాడేమో, అంటే అలా కాదు. లాభస్థానంలో ఉన్న రాహు డిసెంబర్ 6 నుంచి సంవత్సరన్నర పాటు లాభంలో ఉన్నాడంటే మీకు వర్షం కురిచినట్టుగా కురుస్తుంది ధనం. అంటే ఎలా అని చెప్పకూడదు, అంటే మీరు పడినందుకు ధన ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా కంప్యూటర్స్ ఫీల్డ్లో ఉన్నవారికి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, అలాగా సినిమా రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగం వాళ్ళకి, ఇలాగ రాహు కారకత్వాల్లో ఉన్న ఏదైనా సరే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా, అంటే వాళ్ళందరికీ కూడా ధన ప్రాప్తి కలిగి తీరుతుంది. ముఖ్యంగా మీ సిస్టర్స్కి, మీ అన్నయ్యలకి అంటారు సరే, వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉంటుంది మీకు. రాహు కదా, డిసెంబర్ నుంచి ఒక విధంగా చెప్పాలంటే మీ ఫేట్ తిరగబడ్డట్టే. ఇంకా చెప్పాలంటే డిసెంబర్ వరకు కూడా అక్కర్లా, జూన్ నుంచి గురుడు మీకు వచ్చేస్తున్నాడు కదా, జూన్ 2 నుంచి పంచమంలో గురుడు, లాభంలో రాహు. ఇంకా మీ గురించి మీరు చెప్పక్కడ, మీ గురించి నాకు చెప్తారు మీరే. అలాగే డాక్టర్స్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు, ఇంజనీర్స్, మ్యాథమెటిషియన్స్, ఆడిటర్స్, ఎంత బాగుందండి. ఒక్క శని కుజులు మీరు జపం చేయించుకున్నా, పూజ చేయించుకున్నా మీ ఇష్టము. ఏప్రిల్ మే నెలలో అదొక్కటి జాగ్రత్త చూసుకోండి,
సంవత్సరం మొత్తం ఎక్స్ట్రాడినరీ బ్రహ్మాండం. అంటే పరాభవన సంవత్సరం వచ్చిందంటే మొదలు ఒక్క ఏప్రిల్ మేలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. జూన్ నుంచి గురుడు మారడం వల్ల మీరు ఎప్పుడైతే స్నానం చేస్తారో యమునా నది పుష్కరాల్లో అక్కడి నుంచి మీరు దశ తిరిగినట్టే. ఇది ఖచ్చితం. ఇది శాస్త్రం చెప్పిందే, నా సొంత కవిత్వం ఏమాత్రం కాదు. సో మీకు అందరికీ 12 రాసుల వారందరికీ కూడా మేలు జరగాలని, శుభం చేకూరాలని, మీరు చేస్తున్న ప్రతి పని యందు పట్టుదల పెరిగి విజయవంతం కావాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పరాభవనామ సంవత్సరంలో 12 రాసుల వారు మేషరాశి నుండి మీనరాశి వరకు, అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభాలు మీనరాశులు. అవునా? ఈ 12 రాసుల వారికి పరాభవన సంవత్సరంలో పరాభవం తక్కువగా ఉంటుందండి. భయపడే సంవత్సరం లేదు. ఎందుకంటే గురుడు ఒక్కడు వచ్చే స్థితిలోకి వచ్చినప్పుడు ఆయన కాపాడుతూనే ఉంటాడు. అంటే మరణాలు సంభవించడం, భయపడిపోతూ ఉండడము, ఈ రాహుకేతుల వలన, శనీశ్వరుల వలన భయపడడానికి ఏం అవకాశం లేదు. దృష్టులు ఉన్నాయి. సో మనం చేయవలసిన కార్యక్రమం ఏంటి? మనం అంటే ప్రతి వాళ్ళును మరి దేవుడి యొక్క పవర్ మనమే ఉండాలి కదండి. సో దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలి కదా మనకి. ఏముండాలి అలా కావాలంటే ముఖ్యంగా కుజుడు మెయిన్ రోల్ చేస్తున్నాడండి ఆయన. ఎందుకంటే గ్రహయుద్ధం వచ్చినప్పుడు ఏప్రిల్ మే నెలలోనే గ్రహయుద్ధం వస్తుంది, స్టార్టింగ్లోనే. సో దానివల్ల మనం కుజుడిని తృప్తిపరచాలి. అంటే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తరాలు, పాలతో అభిషేకాలు, ఆయన విభూత పూజలు చేయడాలు, ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వామికి ఎంత మ్యాక్సిమం ఉంటే అంత బాగా చేయాల్సిందండి. ఆయన చేయడం వలన వివాహాలు అవుతాయి, సంతానం కలుగుతారు, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, అన్ని విధాలను శత్రువుల మీద విజయం కలుగుతుంది, కోర్టు కేసులు గెలుస్తాం, అనేక రకాలుగా ఆయన విజయమే ప్రసాదిస్తాడు. అందుకని కుజుని మర్చిపోకూడదు. శనీశ్వరుడు అసలు పట్టుకున్నాడంటే మనకు వదలదు కదా. ఆ స్వామివారిని మన మీద బాగుండాలంటే, కరుణ ఉండాలంటే తిరునల్లారు మనం వెళ్ళాం. అక్కడికి వెళ్ళండి, మనం అంటే నేను అనుకుందాం, అక్కడ వెళ్ళడానికి పూజలు చేయించుకోవడం మరి మంచిది. లేదా మన ఊళ్ళోనే అంటే మందపల్లి అంటే మనకి ఇష్టమైన ఒక చోట శనీశ్వరుడికి 7 శనివారాలు తైలాభిషేకం చేయించుకోవడం ఉత్తమోత్తమం. అసలు అన్నిటికన్నా మంచిది ఆంజనేయ స్వామి వారిని పూజించడమే. ఆంజనేయ స్వామి వారికి ఆయన సింధూరం అంటారు, గంధ సింధూరం శనివారం పూట ఎవరు రాయిస్తారో వాళ్ళ జోలికి వెళ్ళను అని చెప్పి శనీశ్వరుడు ఆంజనేయ స్వామి వారికి చెప్పారు. విన్నాం. శనీశ్వరుడు చేయాలి, దీపారాధన చేసుకోవాలి ఆంజనేయ స్వామి వారి దగ్గర. అలాగే వడమాల, అప్పాలు, తమలపాకులతో పూజ, స్వామివారిని ఎన్ని విధాలుగా పూజించాలంటే అన్ని విధాలుగా పూజించడము. అలాగే 41 సార్లు ఉంటుంది కదండి మనం హనుమాన్ చాలీసా చదవడము, ఎన్ని చేసుకోవడం వలన ఈ సంవత్సరం మొత్తం ఫలితాలు కలుగుతాయి. వెంకటేశ్వర స్వామివారిని, శివుడిని అంటే విష్ణువుని, శివుడిని పూజించడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. వాళ్ళిద్దరే మనకి 2 కళ్ళు అంటారు సరే. అంతే. అమ్మవారు, రాహు యొక్క ప్రభావం కలగాలంటే అమ్మవారు. వీళ్ళని పూజించడం వలన పరాభవం అనేది మనం ఎదుర్కోనం, అన్ని శుభాలే జరుగుతాయి. సో 12 రాసుల వాళ్ళు బాగుంటారని, వాళ్ళు సకల శుభాలు కలగాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.